పెందలాడే వచ్చినా కూడా ఇంటికి ఏదో ఒక పని పడిద్ది. బకెట్లో వస్తున్నా ఏరా ఇంకాడికి వెళ్దాం, ఏ బజార్కి పోదాం. అసలు ఇంటి మాట పడతాడేం చూడు, మళ్ళీ ఇటు పోతున్నాడు. రాయ్ లే పైకిలే ఇంటికి బా, ఆమె పెడతా పా నీకు పదా. ఇది అవుతున్నాయి ఎండ చూడు అసలు. కర్ర తీసుకుంటాడు ఇప్పుడు. అమ్మమ్మ ఈరోజు మధ్యాహ్నానికి రాలా, అమ్మమ్మ వచ్చింది మధ్యాహ్నానికి. ఈ అమ్మమ్మకి వాడు కొట్టుకుంటానంటాడు తాడు. అజిరెట్టు చూస్తున్నాడు, పొడిచిద్దేదే తాడంటాడికి తాడంటే. ఏంటిది మా అంతకు ముందు ఇక్కడ ఎన్ని చెట్లు వేసాం, అందుకే అసలు మాకు చెట్లు కూడా వేయబుద్ధి కాదు. ఇన్నెత్తుకోమా అమ్మమ్మ కోసింది, నిన్నెత్తుకో. అటు వెళ్తున్నాడు. మీరు మిరప చేనుకి వెళ్తాం స్టార్ట్ చేసినప్పుడు వేసారు ఇవి. ఇంకా అక్కడక్కడ అజ్జుడు ఇప్పుడు కూడా పోత వేసిందివా ఈ చెట్టు అయితే. రామ్మ అమ్మమ్మ కాసు ఉడుతుందా వాడు జమ్ముతాడంటమ్మా అసలుకి. ఉప్పు అంటే అమ్మ ఉప్పు ఎక్కించుకునేది. పడతాడు అమ్మ, పడతాడేమో. ఏంది విజయశ్రీ కొట్టు అమ్మమ్మని, ఉప్పు ఎక్కించుకుందిగా కొట్టు. ఒరేయ్ గిచ్చకూడదమ్మా నువ్వురా. వెనక నడవకూడదు, పడతావు. ఏయ్ ఊగుతున్నాడు, ఆడికెళ్ళి డాన్స్ చేస్తున్నాడు. రామ్మ మంచం వేస్తుందిరా, చల్లగా ఉందిరా. రామ్మా రామ్మా చల్లటి కాలు పడుతుంది. ఇదిగో చూసా మళ్ళీ చెప్ప హాయ్.
పేరు తీసుకొని పోతున్నాడు. అది సాయి సాయి కూర్చో సాయి కూర్చో. మమ్మీ ఏం చేస్తున్నా? గ్యాస్ పే కొడుతున్నా. నా పని అయిపోయింది. ఇప్పుడు మా అమ్మ బట్టలు బాగా చేసా. యా రాయ్యా మా అబ్బాయి చదువుకెత్తున్నావు అంటమా? నీకు ఎక్కువైపోయి పని ఏమా? చాలరా అయిపోయింది ఇక్కడ. లేకపోతే ఏడుతున్నాడు ఈ పోతే. నూనె నాకు తెలుసు, నూనె ఎక్కువ వేసిద్ది. నేనైతే ఈరోజు చపాతీ తెప్పించుకున్నాను. అన్నం తినబుద్ధి కావట్లేదని చపాతీ తెప్పించుకున్నామా. ఊరు చపాతీ చూసా కదా, అంత చిన్నది వచ్చింది. 20 రూపాయలు ఇది చిన్నది. మరి టేస్ట్ ఎట్లుందో చూద్దాం. టేస్ట్ బాగానే ఉంది, కానీ 20 రూపాయలు అంటే ఎక్కువ రేట్ అని నేను అనుకుంటున్నాను.